హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనము వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు మనం వర్క్ ఎక్కువ ఇచ్చిండ్రు అనుకోండి, నెక్ ఇక్కడ డీప్ ఇస్తారు, కొన్నిటికి ఇక్కడ డీప్ ఇస్తారు. మనం ఎలా సెట్ చేసుకోవాలంటే మన చిన్న సైజు బ్లౌజ్ కూడా వర్క్ సెట్ అయ్యే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది మన నెక్ కుట్టేటప్పుడు ఎలా సెట్ చేయాలనేది నేను వివరంగా చూపిస్తున్నాను. ప్లస్ మళ్ళీ ఈ వర్క్ బ్లౌజ్ను సింగిల్ పాదం పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మన మిషన్కి సింగిల్ పాదం ఎలా సెట్ చేయాలి, అది పాదం ఇప్పి మళ్ళీ సింగిల్ పాదం సెట్ చేయడము, ఇది పూర్తిగా నేను చూపించేద్దాం అనుకుంటున్నాను. చూద్దామా ఫ్రెండ్స్? మొత్తం వివరంగా వర్క్ ప్లస్ లైనింగ్ అటాచ్మెంట్. ఓకే, మరి వీడియోలోకి వెళ్దాం. వర్క్ బ్లౌజ్ ఉంది కదా, వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, చాలా మందికి ఈ డౌట్ వస్తుంది. వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నెక్ ఇలా పెద్దగా ఇచ్చిండ్రు, ఇక్కడ సైడ్ ఈ డీప్నెస్ అనేది ఈ బ్లౌజ్కు లేదు. మనం కటింగ్ చేసుకునే వాళ్ళకి ఈ డీప్ లేదు. చూడండి, ఒక్కసారి ఇలా మెజర్ చేసుకొని చూడండి, ఇక్కడికి ఉంది వర్క్, అంటే మనకి ఇంత తక్కువ ఉంది. దీన్ని ఎలా సెట్ చేయాలి, ఇక్కడ సైడ్ చాలా మందికి మనం వాళ్ళు ఇచ్చే వర్క్ని మనం ఎలా సెట్ చేసుకోవాలని తెలియక అసలు బ్లౌజ్ కుట్టాలంటే కూడా కొత్త వాళ్ళకైతే బేసికల్గా అర్థం కాదు. నేను చిన్న టిప్ తోటి అయితే చూపిస్తాను, చూద్దాము. ఇదిగోండి, ఇది వర్క్ బ్లౌజ్ అనగానే మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి. సింగిల్ పాదం ఎలా మార్చుకోవాలో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడే మనం సింగిల్ పాదం మార్చాలి. సింగిల్ పాదంలు అంటే ఇలా ఉంటాయి, రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్ అంటే మనం వర్క్ బ్లౌజ్ను ఇలా మిషన్ మీద పెట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఈ సైడ్ది పెట్టుకోవాలన్నట్టు. ఇలాగా ఈ సైడ్ది పెట్టుకోవాలంటే ఈ సైడ్ది మనం దీన్ని బిగించుకోవాలి. ఇక ఇది మిషన్ సూది పైకి అనేసి ఇది ఉంది కదా ఈ పాదంను మనం ఓపెన్ చేసేయాలి. చాలా మందికి థ్రెడ్ పైపింగ్ అంటే సింగిల్ పాదం మీద వేసుకోవాలనేమో అని అనుకుంటారు కదా. అలా సింగిల్ పాదం మీద కూడా చేయొచ్చు, ఈ పాదం మీద కూడా మనం థ్రెడ్ పైపింగ్ చేయొచ్చు. నేను నార్మల్గా చూపిస్తాను థ్రెడ్ పైపింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే ఈ సింగిల్ పాదం మీద వర్క్ బ్లౌజ్ మాత్రం సింగిల్ పాదం యూజ్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే అక్కడ స్టోన్స్ అవి ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటాయి, అవి పాదం కింద పడి పగిలిపోతాయి, మనకు నీట్నెస్ అంతా వరకు ఊడిపోతుంది. ఇలాగ పైకి పెట్టి బిగిసి బట్టి మనము అట్టు టైట్ చేసేయాలి. గట్టిగా పెట్టిన తర్వాత ఇక పాదం పక్క నుంచే మిషన్ వస్తుందో చూసుకోవాలంటే ఈ నిడిల్ అనేది ఈ పాదం నుంచే వస్తే మనకు వర్క్ అనేది బ్లౌజ్ వర్క్ కుట్టేటప్పుడు దీని పక్క నుంచే కుట్టొస్తుంది అన్నట్టు. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇలా పెట్టి చూసుకోవాలి. మనకు నెక్ వెడల్పు ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం ఇప్పుడే దానికి నీడిల్స్ పెట్టుకుందాం అన్నాను కదా, గుండు పిన్నులు పెట్టుకుందాం అన్నప్పుడు ఇప్పుడు పెట్టకుండా ఎక్కడ అయితే మనకు నెక్ ఎక్కువ అనిపిస్తుంది, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు నేను మార్క్ చేసి చూపిస్తా. వర్క్ ఇక్కడ ఉంది, నా బ్లౌజ్ నెక్ ఇట్లుంది, వర్క్ ఇక్కడ ఉంది, అంటే ఒక 1/2 ఇంచ్ అన్న ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం ఈ ప్లేస్ నుంచి ఇలా పట్టినట్టు అని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డాట్ లాగా వేసుకోవాలి. సీదా మీద వేసుకో, నువ్వు ఉల్టా మీద వేసుకో, ఎట్లనన్నా వేసుకో, దాని ఒక డాట్ లాగా మాత్రం వేసుకోవాలి. లైనింగ్ కు టచ్ కాకుండా నార్మల్ క్లాత్ని ఈ మన ఒరిజినల్ క్లాత్కి ఇలా డాట్ లాగా వేసుకుంటే నార్మల్గా అది మళ్ళీ ఇప్పేసేది వేస్ట్. ఇలా వేసుకుంటూ సన్నగా మనకు నెక్ దగ్గర ఎక్కువ లేదు కాబట్టి ఇలా తీసేసేయాలి. కొన్నేమో నెక్ దగ్గర ఎక్కువ ఉండి డీప్ దగ్గర ఎక్కువ ఉండయి, అలాంటప్పుడు ఇక్కడ లావు తీసుకొని ఇక్కడ సన్నం తీసుకోవాలి. ఇప్పుడేమో ఇది కిందికి ఎక్కువ ఉన్నది. అయితే వర్క్ చేసే వాళ్ళు అందాదకు చేసేస్తారు, మనం మెజర్మెంట్ ఇస్తే కరెక్టే చేస్తారు, కానీ రెడీమేడ్ కొన్నప్పుడు అయితే వాళ్ళకి అందాదే చేసేస్తారు. ఇక ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఇలాగా కరెక్ట్ ప్లేస్ చూసుకొని ఇక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇక్కడ కరెక్ట్ ప్లేస్ చూసుకొని జరపొద్దు, మిడిల్ పాయింట్ను మిడిల్ చూసుకోవాలి కంపల్సరీ, లేకపోతే ఒక దిక్కు ఎక్కువ తక్కువ అవుతుంది. మనకు వచ్చే వరకు ఇదైతే పాటివ్వాలి. ఇలాగా మళ్ళీ సెట్ చేసుకుంటూ షోల్డర్ వరకు ఇలాగే పిన్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మనం పిన్స్ అన్ని పెట్టేసుకున్నాం కదా. ఈ పాదం ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ పక్క నుంచే పాదం ఇలా వచ్చే విధంగా కుట్టుకుంటూ రావాలి.
ఇలాగ వరకు పక్క నుంచే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకుందాము, ఇప్పటి వరకు పెద్ద కుట్టు ఉండే కదా. పిన్ తీసేసుకో దీని దగ్గరికి రాగానే. ఇట్లా మళ్ళీ కరెక్ట్గా ఉందా క్లాత్ అని చూసుకోవాలి. వర్క్ పైన పడద్దు, నీడిల్ పడ్డా మన పాదం పడ్డాను వర్క్ ఫినిషింగ్ పోతుంది. ఇలా రౌండ్ ప్లేస్లో సెట్ చేసుకోండి కంపల్సరీ. రౌండ్ రాకపోతే బాగుండదు. మళ్ళీ మన కింద వరకు వేళ్ళతోటే తెలిసిపోతుంటుంది, అది వచ్చిన ప్రకారంగా మనం తిప్పాలి. కొంచెం కష్టమే. ఈ జాక్ మిషన్కి టెన్షన్ లేపే పని ఉండదు, కాలుతో లేపుకుంటాం కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది. మిడిల్ పాయింట్ మిడిల్కి పెట్టుకోవాలి, మళ్ళీ అది కూడా ఎక్కువ తక్కువ పెట్టుకున్నా కానీ అట్లా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అవుతుంది. ఇలా తీసుకుంటూ ఇలా కొట్టుకుంటూ రావాలి. పాదం పక్క నుంచి కుట్టు రావాలి, అందుకే సింగిల్ పాదం పెట్టుకోవాలంటాం వర్క్ బ్లౌజ్కి. ఇలా కుట్టేసినాం కదా, చూద్దాం ఇప్పుడు వర్క్ కరెక్ట్ వచ్చిందా అని. ఎంత ఎగ్జాక్ట్ వచ్చింది చూడు, వర్క్ పక్క నుంచే కుట్టు ఇలాగ వచ్చింది కదా, మొత్తం వర్క్ పక్క నుంచే కుట్టు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కట్ చేసేయాలి. ఇలాగ సేమ్ మన కాటన్ లైనింగ్ ఎంత ఉందో మన ఎగ్జాక్ట్గా దానంతా ఇది కట్ చేసుకుంటూ పోవాలి. ఇలా మనం నెక్ ఎంత కట్ చేసుకున్నా సరే మన వర్క్ మన బ్లౌజ్ అంతా సెట్ చేసుకోవడం ఇలాగే. మళ్ళీ చిన్న ఘాట్లు అవి పెట్టేసుకోవాలి. రౌండ్ ప్లేస్లో కొంచెం దగ్గర పెట్టుకోండి, నార్మల్గా స్ట్రేట్గా ఉన్న ప్లేస్లో అవసరం లేదు. పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సింగిల్ పాదమే ఉంచుకోవాలి. ఈ సింగిల్ పాదంతో దీనికి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇలాగా ఓన్లీ కాటన్ దాని మీదనే కింది దానికి ఈ పక్కన వరకు దానికి రాకుండా ఓన్లీ కాటన్ దాని మీద ఇలా కుట్టేసుకుంటూ రావాలి. వేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఎంత ఫినిషింగ్ బాగా వస్తుంది చూడండి. వరకు పక్క నుంచే వచ్చింది కదా. రౌండ్ వేసేటప్పుడు కొంచెం ఇది ముడత వస్తుంది, చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ అక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, మంచిగా తిరిగిపోతుంది. ఏదైనా స్టోన్ వర్క్ అది ఉంటే పడకుండా చూసుకుంటూ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా వచ్చింది కదా, దీన్ని ఇట్లా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి, అయిపోతుంది. ఇలా సెట్ చేసుకోండి. పింక్ కలర్ లోపల లైనింగ్ క్లాత్ ఏది కనబడకుండా మొత్తం ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇది పెట్టేసి చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకోండి. ఇంకా ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేటప్పుడు కూడా మీకు ఏదన్నా అవుతుందేమో అని భయం ఉంటే ఇప్పుడు కూడా ఇలా పిన్స్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ జరుగుతుందేమో, మనకు సెట్ అవుతుందో లేదో అని అనుకుంటే పిన్స్ పెట్టేసుకోండి. ఒక్క 10 నిమిషాలు లేట్ అవుతుండొచ్చు బ్లౌజ్, కానీ మనకు కుట్టిన వాళ్ళకైనా మనకైనా నీట్ ఫినిషింగ్ కనబడాలి. మనకు మళ్ళీ వాళ్ళు గిరాకీ రావాలి, కస్టమర్స్ వచ్చి మనకి ఇవ్వాలి అనుకుంటే నిదానంగా చేసుకోవాలి కొంచెం. నేనైతే చుట్టూ లైనింగ్ అతుకు పెట్టేస్తాను, ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు చూపించాను. ఓకే, మరి ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకోవాలి. చుట్టూ లైనింగ్ అతక పెట్టేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందు భాగం కూడా నెక్ ఇలాగే స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఇదైతే వర్క్ వచ్చింది కాబట్టి ఉల్టా తీస్తాం, ఇది ఉల్టా తీయొద్దు. నెక్ పీస్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది రా సిల్క్ కాదు, మందం లేదు, పట్టు కాబట్టి నిలబడది నెక్.
కాబట్టి ఇది ఉల్టా తీయొద్దు, కాబట్టి ఇది లైనింగ్ అతకబెట్టేసుకున్నా. అంటే మన సీదా వచ్చేసరికి ఈ పార్ట్ అయిపోయింది, అంటే ఇది మనకు లెఫ్ట్ సైడ్ అయిపోయింది. కానీ ఇది రైట్ సైడ్ కావాలి కదా. ఈ రైట్ సైడ్ది మనం పెట్టుకునేటప్పుడే చూసుకోవాలి, రెండు ఇట్లా ఉల్టా పెట్టి చూసుకోవాలి. నేను ఆల్రెడీ అతకబెట్టేసిన, ఇప్పుడు రెండు సేమ్ కొడుతున్నాయి, కానీ ఇది ఉల్టా తీసేసరికి ఇది కరెక్ట్ అయిపోతుంది ఆపోజిట్. ఇది ఒక్కటి మిస్ అయ్యొద్దు, కరెక్ట్గా పెట్టేసుకుందాము. ఇది కట్ చేసే చుట్టూ ఇది వర్క్. ఇప్పుడు వర్క్ సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి, మన వర్క్ ఎక్కడ వరకు ఉందో ఈ వర్క్ను సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ముందు భాగం కూడా ఇక మన పాయింట్ వైజ్గా ఇక్కడ వర్క్ ఉన్న దగ్గరికి ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏం కాదు, మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్ ఉండాలి, నెక్ రౌండ్ దగ్గర కరెక్ట్ ఉండాలి. ఇలా ఉండే విధంగా చూసుకొని మనం ఇప్పుడు మళ్ళీ పిన్స్ పెట్టేసుకుందాం. ఇక్కడ కూడా సన్నగా అయిపోతుంది ఒక్కొక్కసారి వర్క్, మనం అటు ఇటు అడ్జస్ట్ చేస్తుంటే నెక్ దగ్గర పోతుంది, అదేం పోకుండా కుట్టుకోవాలి. స్ట్రేట్ కట్టింగ్ ఇచ్చిండు వర్క్, ప్రిన్స్ కట్ కుడతా అనుకొని స్ట్రేట్ ఇచ్చిండు. ఇలా పాదం అంతా పక్క నుంచే కుట్టు, ఇలా వర్క్ ఇలాగే ఉంది, మన కుట్టు కూడా ఇలాగే రావాలి. ఇక్కడ ఎక్కువ అవుతుంది కదా, మరి ప్రాబ్లం ఏం కాదా అంటే కాదు. ఇది మనము ఒకవేళ పూసలు అవి ఉంటే నీడిల్ పడుతుంది అనుకుంటే మనం చేతి మీద కుట్టేసుకోవాలి, లేదు మంచిగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు మిషన్ మీద కుట్టినా వస్తుంది అనుకుంటే ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు మిషన్ మీద కుట్టాలి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం, కట్ చేసి ఉల్టా తిప్పేస్తే సరిపోతుంది. సేమ్ బ్యాక్ సైడ్ లెక్కనే ఉల్టా తిప్పి దీని మీద అనుగుడు కుట్టేసి సీజర్ ఇలా కట్ చేసి సేమ్ ఉన్న క్లాత్ అంతా ఇక్కడ కచ్చికలు పెట్టేసి ఓన్లీ రౌండ్ ప్లేస్లో ఇక్కడ కొంచెం పెద్ద కుట్టు వచ్చింది కదా, ఫస్ట్ మళ్ళీ ఇక హ్యాండ్స్ కూడా మనం ఇలాగే ఉల్టా పెట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ చూసుకోవాలి కంపల్సరీ. ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకుంటూ రావాలి, మళ్ళీ పాదం పక్క నుంచే రావాలి. ఈ మిషన్ ఆప్షన్ ఏంటంటే మనకు లైటింగ్ లేకున్నా దగ్గర లైటింగ్ వేసుకునే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ దగ్గర ఏదన్నా మన కట్ వర్క్ కుట్టాలంటే ఇది స్మూత్ గా జరిగే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక బ్లూ కలర్ అనేది బటన్ ఉంటుంది, దీన్ని ఏదైనా చిన్నగా అవసరం ఉన్నప్పుడు ఇలా జరుపుకోవచ్చు. ప్లస్ మళ్ళీ ఇక్కడ లైటింగ్ ఉంటుంది, మనకి ఈ లైట్ వేసుకుంటే మనకు కొంచెం చూల దారం కనబడడం వల్ల కూడా కనబడుతుంది. ఈ జాక్ మిషన్ ఇది ఒక్కటి ఆప్షన్ బాగుంటుంది. మళ్ళీ ప్లస్ కుట్టు పెద్ద కుట్టు చిన్న కుట్టు మళ్ళీ రబ్ చేయడం కూడా ఇక్కడ చూడండి, దీన్ని ఇలా నొక్కితే మనకు రఫ్ అయిపోతుంది. ఇలా కుట్టేటప్పుడే మనకి ఇలా వెనకకు ముందుకు అయిపోతుంది, రఫ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న అయితే ఇందులో బాగుంటాయి. మళ్ళీ మనకు మిషన్ కింద సూదిలో దారం తట్టింది అన్నప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ లో ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ వచ్చినప్పుడు మిషన్ లో దారం తట్టింది మనం అప్పుడు ఆపేసుకోవాలి. కొంచెం మళ్ళీ సెట్ అది ఆఫ్ అయిపోయిన తర్వాత కొంచెం తీసి పెడితే క్లీన్ అయిపోతుంది, లేకపోతే అది ఎర్రర్ ఉన్నా కానీ మనం తొక్కేసినాం అనుకో సెట్ కావాలన్నట్టు. ఇలా నీట్ గా కింది కట్ చేసుకొని మళ్ళీ కంపల్సరీ జాక్ మిషన్ లో ఆయిల్ అనేది ట్యాంక్ కింద ఉంటుంది. ఆ ట్యాంక్ మాత్రము ఒక 2 నెలలు, చాలా కుట్టే వాళ్ళకైతే 15 నెల 2 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి. మనం తక్కువ కుట్టే వాళ్ళకైతే 3 నెలలు 6 నెలలు ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకంటే అది డస్ట్ పట్టేస్తుంది, మళ్ళీ మన పార్ట్స్లు అన్నిటికి వచ్చేస్తాయి కాబట్టి చేంజ్ చేసుకోవాలని చెప్తారు. అలాగే చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ మనం కూడా నీడిల్ దగ్గర ఇక్కడ బాబిన్ దగ్గర డైలీ ఒక డ్రాప్ వేసుకుంటే ప్రాబ్లం ఏమి కాదు, కంపల్సరీ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసేసుకొని ఇప్పుడు చుట్టూ లైనింగ్ అతకబెట్టేసుకుందాము. మీకు ఇంతవరకు వీడియో వర్క్ బ్లౌజ్ కాబట్టి మీకు ఇంతవరకే చూపిద్దాం అనుకున్నాను. నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను, ఇది లెంత్ ఎక్కువ అవుతుంది. ఎవరికైనా వర్క్ బ్లౌజ్ కుట్టడం సరిగా రావట్లేదు, మనకు నెక్కులు ఉల్టా తీసుడు పాదం మార్చుకునుడు అన్నదానికి నేను ఇది వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే,
ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ కట్టింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. హ్యాండ్స్ ముందు భాగము వెనక భాగము మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో వర్క్ది ఏ పదంతో స్టిచ్ చేయాలనేది చూపించాను కదా. మీరు ఇలాగ చూసి చేసుకోండి, కొత్త వాళ్ళైనా సరే నేర్చుకోవచ్చు. ఓకే, మరి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 10K దగ్గరకు ఉందా, 10K అయిపోతుందా ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి? ప్లీజ్ అండి. ఓకే మరి, బాయ్ మరి.